పేదరికం, వెనుకబాటుతనం ఎక్కడ ఉంటే క్రైస్తవ మిషనరీలు, ఇస్లామిస్టుల కన్ను అక్కడ ఉంటుంది. ముఖ్యంగా ఒడిషా రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలలో దుర్భర పరిస్థితుల్లో ఉన్న ప్రజలను క్రైస్తవంలోకి మార్చేందుకు జరిగిన ప్రయత్నాలను, మతాంతరీకరణలను వ్యతిరేకించి ప్రతిఘటించినందుకు వేదాంత కేసరి స్వామి లక్ష్మణానంద సరస్వతి తన ప్రాణాలను అర్పించారు. స్వామి లక్ష్మణానంద సరస్వతి గొప్ప మానవతావాది, సమాజ సేవకుడు. అనాథ బాలికల కోసం అనాథ శరణాలయాలను నడిపేవారు. సంస్కృత భాషా పరిరక్షణకు ప్రత్యేక కృషి చేశారు. గో సంపద ప్రాముఖ్యతను స్థానిక వనవాసులకు, గ్రామస్తులకు కూలంకషంగా వివరించేవారు. కాంద్ వనవాసులకు ఆయన ఏకైక దిశానిర్దేశకుడిగా, గురువుగా, రక్షకునిగా మారారు. తమ గోడును చెప్పుకునేందుకు ఆయనే తమకు దిక్కని వారు భావించేవారు. మతం మారిన అనేక వనవాసీ హిందూ కుటుంబాలను నచ్చజెప్పి తిరిగి హిందూ ధర్మంలోకి స్వామీజీ పునరాగమనం చేయించేవారు. దాంతో చాలా చోట్ల చర్చిలు మూతపడ్డాయి. క్రైస్తవ మిషనరీల మాటల్లోని అంతరార్థాన్ని, సేవా పేరుతో వారు చేస్తున్న మోసాన్ని స్వామీజీ విపులంగా వివరించేవారు. ఆ అవగాహనతో అంతకుముందు మతం మారినవారు తిరిగి హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చేవారు. స్థానిక కాంద్ తెగకు చెందిన వనవాసులు క్రైస్తవులు చేస్తున్న ఈ ఆగడాలకు తాళలేక స్వామి లక్ష్మణానంద నేతృత్వంలో వారిపై తిరగబడ్డారు. ప్రజా ప్రయోజనాలను కాపాడవలసిన బాధ్యత గల పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి మిషనరీలకు, పశువుల అక్రమ రవాణాకు పాల్పడే స్మగ్లర్లకు వంతపాడేవారు. 1986లో స్వామీజీ జగన్నాథ స్వామిని భారీ రథంపై ఏర్పాటు చేసి ఒడిశాలోని అటవీ జిల్లాల గుండా సుమారు 3 నెలల పాటు ప్రయాణించారు. ఈ రథం ద్వారా దాదాపు 10 లక్షల మంది వనవాసులు, మహిళలు జగన్నాథునితో చేరి భక్తిపూర్వకంగా పూజలు చేశారు. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించి గో సంరక్షణను ప్రోత్సహించారు. దీంతో వనవాసులలో చైతన్యం, భక్తి మెలిగింది. ఈ పరిస్థితి కొనసాగితే తమ మత మార్పిడి వ్యాపారం సాగదని, ఒడిషా రాష్ట్రంలో తమ మతం అంతమవుతుందని గ్రహించిన క్రైస్తవ మిషనరీలు స్వామీజీపై దాడులు చేయించడం ప్రారంభించారు. చంపుతామని బెదిరించేవారు. అనేకసార్లు ఆయన ప్రాణాపాయకరమైన భౌతిక దాడులకు గురయ్యి, గాయపడి త్రుటిలో మృత్యువు నుంచి తప్పించుకున్నారు కూడా. అయినా ఆత్మదర్శనం కావించి సర్వసంగ పరిత్యాగం చేసిన స్వామీజీ ఇలాంటి బెదిరింపులకు భయపడలేదు, దాడులకు వెరవలేదు. ప్రాణం కాపాడుకోవడం కంటే ధర్మాన్ని కాపాడడమే ప్రధానం అనే దృఢ సంకల్పంతో ముందుకు సాగారు. 1970 నుంచి డిసెంబర్ 2007 వరకు స్వామీజీపై 8 సార్లు దాడి జరిగింది. అయితే ఈ దాడులు జరిగినప్పటికీ వనవాసులను క్రైస్తవ మతంలోకి మార్చడాన్ని ఆపాలన్న స్వామీజీ సంకల్పం అచంచలమైనది. ఎంత ప్రయత్నించినా దైవకార్యాన్ని అడ్డుకోలేరు అని స్వామీజీ చెప్తుండేవారు. దాంతో దుండగులు అసహనంతో 2008 ఆగస్టు 23న ఒడిషా రాష్ట్రంలోని కోంధమాల్ జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ఏర్పాట్లలో ఉన్న ప్రముఖ హిందూ ధర్మాచార్యుడు స్వామి లక్ష్మణానంద సరస్వతి, ఆయన ముఖ్య శిష్యులపై మతోన్మాదులైన సాయుధ ముష్కరులు తుపాకులు, గండ్రగొడ్డలతో దాడి చేసి క్రూరంగా హత్య చేశారు. స్వామి లక్ష్మణానంద సరస్వతి ధర్మాచార్యునిగా తన కర్తవ్యాన్ని అహింసాయుతంగా నిర్వహించడం ద్వారా మిషనరీల దాష్టికానికి బలై తన జీవితాన్ని బలిదానం చేసి అమరులయ్యారు. ఆయనను లేకుండా చేయగలిగారు కానీ స్వామి లక్ష్మణానంద సరస్వతి ఆశయాన్ని, దాని వెనుక ఉన్న ప్రబల శక్తినీ కాదు, ఆయన బలిదానాన్ని పురస్కరించుకుని ఆ త్యాగధనునికి నివాళులర్పిద్దాం.